స్ట్రెస్ రిలీఫ్ అయితే ఉందండి. అంటే యూజువల్లీ మన క్లాసెస్‌లో నవ్వులు ఇలాంటివి ఉండవు. బట్ ఇదేంటంటే చిన్నపిల్లల్లాగా మళ్ళీ పప్పీస్‌ని తీసుకొని ఆడుకోవడం అనేది ఒక స్ట్రెస్ బూస్టర్ అనేది మంచిగా అనిపిస్తుంది. సో, ఐ హోప్ సో మన నెల్లూరు వాళ్ళు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఈ సెషన్స్ చేస్తే ఐ ఫీల్ లైవ్లీనెస్ అనమాట. అందరూ ఆడుకుంటూ పప్పీస్‌తో చేస్తే ఒక ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా చాలా ఫన్నీగా హ్యాపీనెస్ అట్లా అనిపిస్తుంది. డెఫినెట్లీ మన నెల్లూరు వాళ్ళు అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తారు. ఇది కూడా ముందు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో బేసిక్గా ఫస్ట్ మీరు యోగా స్టార్ట్ చేసినప్పుడు సీరియస్గానే స్టార్ట్ అయింది, సీరియస్గానే స్టార్ట్ అవుతుంది. మీరు స్మైల్ చేస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు స్మైల్, అక్కడ స్మైల్, ఏంటో చిన్న పిల్లలు స్కూల్లో అల్లరి చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే నాకు వచ్చింది. సో మొత్తానికి దీనివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అంటే మనం సీరియస్గా చేయాల్సిన యోగాని ఇలా ఫన్నీగా అలా చేసుకుంటే ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా లాస్ అవుతామా? వన్స్ లాస్ అంటూ ఏం అవ్వదండి. సో యోగా మనం రెగ్యులర్గా ఒక 5 days నార్మల్గా చేస్తే వీక్లీ వన్స్ ఇలా మన పప్పీస్తో చేయడానికి వీళ్ళు ఇలాంటి మంచిది ఇస్తున్నారు కాబట్టి లైక్ వాళ్ళే పప్పీస్ తెస్తున్నారు. మనం ఏం దీన్ని పెంచాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాక్సినేటెడ్. సో భయం అక్కర్లేదు. ఇందాక అతను చెప్పినట్టు ఇప్పుడు నాకు కూడా చిన్నప్పటి నుంచి కుక్క పిల్లని పట్టుకోవాలని ఉండేది, కానీ మా ఇంట్లో అలో చేసేవాళ్ళు కాదు. ఈరోజు ఫస్ట్ టైం నేను పట్టుకున్నాను, అది చిన్నదిగా ఉంది కాబట్టి భయపడుతూనే. సో ఐ ఫెల్ట్ సో వార్మ్ ఇన్ మై హార్ట్, లైక్ ఐ వాజ్ ఏబుల్ టు మై డ్రీమ్. ఎప్పుడో ఒక్కరోజైనా పట్టుకున్నాను. సో వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ చేస్తే తప్పేం లేదండి. సో ఎలాగో మనకి యోగా అనేది పీస్ఫుల్నెస్కే, స్ట్రెస్ రిలీజ్ చేయడానికే, ఇది కూడా ఒక విధంగా స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది అంతే.